తిరుపతిరావు గారు, బీజేపీ కూడా ఏంటండి లాంగ్వేజ్ మార్చేసింది. జనరల్గా బీజేపీ కొంత మెయింటైన్ చేస్తారు, రిస్ట్రైన్ మెయింటైన్ చేసి ఇట్లాంటివి మాట్లాడరు. వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు అంటే హఠాత్తుగా ఆయన తెర మీదకు వచ్చేసి మామూలుగా అలా దూసుకొచ్చేసి మరి బట్టలోడు తీసే కార్యక్రమానికి ఆయన కూడా కొబ్బరికాయ కొట్టారు గుంటూరులో. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు అంటే ఇప్పుడు మనకి ఒక సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ అని. ఇవాళ యథా ప్రజ తథా రాజా అనే పరిస్థితికి మారిపోయిందని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అదేవిధంగా పార్టీలు వేరైనా కండువాలు వేరైనా రాజకీయం ఒకేలాగా ఉండేటప్పుడు కొంత ప్రభావానికి నాకు సోదరుడు జయప్రకాష్ నారాయణే కాదు, నేను కూడా కొన్ని సందర్భాల్లో ప్రభావితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి, లేకపోలా. సో ఆ నేపథ్యంలో మనం దాన్ని తీసుకోవాలి తప్పిస్తే, వాస్తవానికి జయప్రకాష్ నారాయణ ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సాఫ్ట్ కార్నర్ పర్సనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గుడ్డలోడ తీసే సెక్షన్ ఏమన్నా ఐపీసీలో ఉందా అన్నటువంటి పరిస్థితి నిన్నటి మనం ఒకసారి సింహావలోకనం చేసుకున్నట్లయితే ఐపీసీలో గుడ్డలోడ తీసే సెక్షన్ ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ తెరలేపింది అయితే సిపిఐ. ఇవాళ్లే కాదు, వాళ్ళు మొదటి నుండి వాళ్ళ భాష వాళ్ళ పదజాలం ఆ విధంగానే ఉంటుంది. నిన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత, అంటే ఆయన అధికారంలో ఉన్నన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా పరదాలు చాటునే ప్రయాణం చేసినటువంటి సందర్భం నుండి ఇవాళ పరదాలు లేకుండా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్నేవో కొంతవరకు జరిగింది. మీరు మా సోదరులకి అడిగినటువంటి ప్రశ్న చెప్తున్నాను నేను, దానికి కూడా సమాధానం. సో ఒకేసారి ఒక నాయకుడు బయటకు వచ్చేటప్పుడు కొంతమంది కార్యకర్తలు ఇవాళ 40% ఓట్లాలకున్నా ఇవాళ కూడా 20% మంది కరడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి వాళ్ళలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించినంత మాత్రాన అదేదో ప్రభుత్వ వైఫల్యం కింద తీసుకోవాలి అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. కొన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టబడిన సందర్భం కానీ లేకపోయినట్టయితే అధినాయకుడిని చూసినటువంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహమో అత్యుత్సాహమో సరే, అది పక్కన పెడితే ఈ గుడ్డలు ఓడదూసే పని అనేది ఏంటంటే ఇదేమన్నా ఐపీసీలో ఒక సెక్షన్ కాదు. సరే, ఒక మాటకి మాట కొనసాగేటప్పుడు ఖచ్చితంగా ఆ కాంట్రాక్ట్ లో ఇవి తమ భేదాలు ఉంటాయని చెప్పి నేనైతే భావించలే. నేను కూడా ఒక మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆచితూచి మాట్లాడుకునే వ్యక్తిని నేను. అయినప్పటికీ కూడా నా నోటి నుండి కూడా అది వచ్చేసిన ఆశ్చర్యపోయే పరిస్థితి ఆ కాంటెక్స్ట్ అలా డిమాండ్ చేసిందని చెప్పడం నా ఉద్దేశం. ఇకపోతే అసలు ఈ కల్చర్కి మన రాష్ట్రంలో తెరలేపిందే వైసీపీ పార్టీ. ఏదైతే ఇవాళ మళ్ళీ సెంట్రిక్ పాయింట్ లో ఉన్నటువంటి ఈ కొడాలి నాని, ఈ వల్లభనేని వంశీ, వీళ్ళ తాలూకు భాషను మనం అటు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చూసిన వ్యక్తులము మనమే. నేను చెప్పేది వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భాన్ని నేను మళ్ళీ ఇక్కడ ఎత్తి చూపను. పాలక పక్షంగానో లేదా ప్రతిపక్షంగానో ఆయా పక్షాలు ఆయా సందర్భాల్లో ఆ సందర్భాన్ని తీసుకొని మాట్లాడడం అది సహజం. అది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ రోజు వాడినటువంటి భాష. ఇవాళ మా సురేంద్రనాథ్ గారు చెప్పారు, ఏదైతే కొడాలి నాని ఒక మహిళా జర్నలిస్ట్ పడితే ఏ విధంగా మాట్లాడారు అని చెప్పారు. అది ఇవాళ కాదు, ఇవాళ బలుపు తగ్గిపోయి పులుపు తగ్గిపోయినటువంటి సందర్భానే కాదు, మనం తీసుకునేటప్పుడు గతంలో కూడా వారి తాలూకా భాష అదే. అంటే మీడియాతో మాట్లాడాలి, లేకపోతే మీడియాలో మాట్లాడాలి, మీడియా ద్వారా పబ్లిక్ లో మాట్లాడాలి అనేసి అంటే పరిమితులు లేకుండా అపరిమితంగా వాడినటువంటి వీళ్ళ తాలూకా భాష లేకపోతే బండ బూతులు ఇవన్నీ మనకు తెలియనివేం కాదు వాసుదేవన్ గారు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో వస్తున్నటువంటివే తప్పిస్తే ఇక్కడ ఏమి ఎవరికి నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పోలమ్మని పొగడక్కర్లేదు. అందులో నా సోదరుడు జయప్రకాష్ నారాయణ రెడ్డి ఉంటే కూడా అది ఆ సందర్భం తాలూకా ఆ సందర్భంలో ఉన్నటువంటి పాత్రల తాలూకా ప్రభావం అనే నేను చెప్తాను తప్పిస్తే అంతకంటే ఎక్కువ సమర్థించుకోరు. అంటే ఆ ఫెసిలిటీ ఆయన ఒక్కరికేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇత్యాదులకు కూడా ఉంటుందా అంటే నేను చెప్తున్నా. ఆ కాంటాక్ట్ లో ప్రధాన పాత్రధారి జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఈ గుడలోడ తీయడం, ఆల్రెడీ మీరు పోలీసుల్ని సగం మంది అధికారులను గుడలోడ తీసి బయట నిలబెట్టేశారు.
ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు లేకుండా చేసేసారు. ఇంకా కొత్తగా గొడవలోడ తీయడం ఏంటి? నాకు తెలియక అడుగుతాను. లేదా పోనీ తెలుగుదేశం నాయకుల్ని లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి మేము ఉన్నాం కాబట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి అనేసి అంటే చాలా మందికి అప్పుడే గొడవలోడ తీశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే ఆ మాజీ ముఖ్యమంత్రి గారికే అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ ఏం చేసింది? ప్రజానీకం అంతా కలిపితే 11 సీట్లు పరిమితం చేసింది కదా. అది మా తాలూకా బలుపు అని మేము అనుకోవట్లే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే తప్పిస్తే అదేదో కూటమి కలిసి సాధించిన విజయం అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మీ తాలూకా తప్పిదాలు, మేము గెలిచే వాళ్ళం మాత్రమే. కానీ 164 సీట్లు ఏదైతే ఉందనేసి అంటే అది వైసీపీ తాలూకా తప్పిదాలు, వాళ్ళు ఇచ్చినటువంటి వరప్రసాదం అని చెప్పేసి కూటమి అనుకోవాలి. నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇవన్నీ సాంప్రదాయాలకు తెరలేపిందే వైసీపీ పార్టీ. అది కూడా పాలక పక్షంగా ఉన్నప్పుడు. నేను చెప్పేది మళ్ళీ అధికార పక్షంగా ఉండేటప్పుడు ఒక తమిళనాడు తీసుకునేటప్పుడు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు వాడినటువంటి పదజాలం గాని లేకపోతే వారు వాడినటువంటి సందర్భాలు గాని లేకపోతే వారు రెచ్చగొట్టే విధానం గాని అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కరెక్షన్ కి వస్తది. కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితిలే. తమిళనాడు కూడా దానికి మినహాయింపు ఏం కాదండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. స్టాలిన్ పెద్ద స్టాలిన్ కొడుకు చిన్న స్టాలిన్ ఏం మాట్లాడాడో మనకు తెలుసు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శివపార్తి గారు నిన్న జరిగిన సంఘటన అండి. ఒక పక్క పోలీసులు బ్యారికేడ్లు పెడితే వాటిని తోసుకొని జనం లోపలికి వెళ్తుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు పోలీసులు. వాళ్ళని అదుపు చేయలేకపోయారు జనాన్ని. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారేమో పరుష పదజాలం, ఆ వెంటనే కొడాలి నాని గారు వ్యంగ్య పదజాలం. ఇవన్నీ అంటే నిన్న మొత్తం పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడానికి వైసీపీ మ్యాక్సిమం ప్రయత్నం చేసింది. ఆ ట్రాప్లో మిగిలిన పార్టీలు పట్టడం దురదృష్టకరమైన విషయం. ఏమంటారు? ట్రాప్ అని కదా వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ట్రాప్ కాదండి అసలు. ఒక ఎంత అందరూ ఆశ్చర్యంగా ఏం మాట్లాడాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నా ఆయనకి ఏమన్నా అయిందా, ఆయన చిన్న మీద ఏమన్నా చితికిందేమో అని డౌట్ వస్తుంది. ఏంటో